ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉండుంటే గనక, అంటే మొదటి 3 నెలల ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫేజ్లో ఉన్నట్టయితే ఈ వీడియో మీకోసమే. జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ఈ 5 మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి. ఆ కామన్ 5 మిస్టేక్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. నంబర్ 1, ప్రెగ్నెన్సీలో నాజియా అండ్ వామిటింగ్ అనేది మొదటి 3 నెలల్లో చాలా కామన్గా చూస్తుంటాం. దీనివల్ల చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ వాటర్ తాగడం తగ్గించేస్తారు. ఇది చాలా చాలా రిస్కీ. దీనివల్ల మీకు ఈజీగా కళ్ళు తిరగడం, బేబీ గ్రోత్ని ఇది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేయడం లాంటివి జరుగుతాయి. మీరు రోజు మొత్తంలో కనీసం 3 లీటర్ల ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, లైక్ వాటర్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ ఆర్ సూప్స్. సెకండ్ వన్, చాలా మంది కోల్డ్, ఫీవరు, వామిటింగ్స్, మోషన్స్ అయితే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి అక్కడ ఫార్మసిస్ట్ చెప్పిన మెడిసిన్స్ తీసుకుని వాడేస్తూ ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడడం అనేది సేఫ్ కాదు, మరి ముఖ్యంగా మొదటి 3 నెలలు. ఎందుకంటే ఈ టైంలో మీ బేబీ అవయవాలు అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ అన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కాకుండా ఇంకే మెడిసిన్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. థర్డ్ వన్ వచ్చేసి అవాయిడ్ ఈటింగ్ రా పైనాపిల్, రా పపాయ అండ్ రా మిల్క్. ఇలా పచ్చివి తినడం అస్సలు సేఫ్ కాదు అండ్ మోర్ ఓవర్ అండర్ కుక్డ్ మీట్ ఆర్ ఎగ్స్ కూడా తినడం మంచిది కాదు. దీనివల్ల మీకు ఇన్ఫెక్షన్స్ రావడమే కాకుండా గర్భసంచి నొప్పులు మొదలై అబార్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. నంబర్ 4 వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ అండ్ వేపింగ్ అన్నవి ఖచ్చితంగా చేయకూడదు. ఇది ప్రెగ్నెన్సీలో అస్సలు సేఫ్ కాదు. ఇది మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. లాస్ట్ వన్, ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు కలవడం లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్స్ ప్లాన్ చేయడం అన్నది ఫస్ట్ 3 మంత్స్లో సేఫ్ కాదు. ఎందుకంటే దీనివల్ల మీకు బ్లీడింగ్ అవ్వడం, లేదంటే కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యి చిన్నగా అబార్షన్స్ అయిపోవడం, ఇలాంటి రిస్క్ అనేది ఉంటుంది. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.